ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట గనక వినకపోతే కలవరాలకి, భయానికి, తెలియనటువంటి భయాందోళనలకి జీవితం అనేది లోబడిపోతుంది. దేవుని మాట వినకపోతే సౌలు జీవితంలో దేవుని మాట వినకపోవటం వలన చేటుని కొని తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినది. అక్కడ ఒక మాట, సమూయేలు వచ్చి సౌలుతో అంటాడు, యెహోవా మాట విను, నువ్వు యెహోవా మాట విను అని చెప్పనని సేవకుడు అభిషేకించబడినటువంటి దేవుని మనిషికి చెప్తా ఉన్నాడు. ఒకళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం దేవుని పని ఏందో తెలుసుకున్నటువంటి మనుషునికి అవసరమా? నేను చేయాల్సినటువంటి పని నాకు తెలుసు, వేరొకరు వచ్చి నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పటం నాకు అవసరం అనేది ఉండకూడదు. వేరొకరి చేత చెప్పించుకునేటువంటి అవసరం నాకు ఉండకూడదు. నేను చేయాలి. దేవుని చేత నేను పొందుకున్నది ఏదైతే ఉన్నదో అది నేను చేయాలి. చేయకపోతే సౌలు జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని వద్ద ఉన్నటువంటి దురాత్మలు సౌలు మీదకి వచ్చి పడ్డాయి. దేవుని ఆత్మ సౌలు మీద ఉంటే దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని నామములకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి దేవుడు A-Z అన్నీ చెప్పి మీరు ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ ఉండాలని చెప్తే విననటువంటి లోబడినటువంటి వారికి అపాయాలు ఏమవుతుందంటే ఊడిపడతాయి. అపాయం అనేది ఊడిపడతారు మీద. అంత పరిస్థితిని ఎవరు తెచ్చుకోమన్నారు? లేఖనం చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. కాబట్టి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. నేనే కదా అభిషేకించింది. దేవుడు నాకు సెలవిస్తే, దేవుడు చెప్తే నేను నిన్ను అభిషేకించాను. అంటే దేవుడే నిన్ను అభిషేకించింది. కాబట్టి దేవుని మాట విను. మనకి బలం ఉన్నంతసేపు లోకంలో తిరగటం కాదు చేయాల్సింది. బలం ఉన్నంతసేపు లోకంలో కాదు తిరగటం. అదే బలాన్ని దేవుని కొరకు ప్రయాసపడేటట్లుగా మనం ఉపయోగించాలి. అప్పుడేం జరుగుతుందంటే, బలము లేనటువంటి సమయంలో, వృద్ధాప్యంలో మన యొక్క బలము మనకు అక్కరకు రానటువంటి పరిస్థితుల్లో ఆయన బలవంతుడిగా ఉంటాడు మన పక్కన. ఆమె దేవునికి మహిమ ఘనత. కొన్నిసార్లు అనిపిస్తుంది మీరు కూడా చూసే ఉంటారు, బలంతో ఉన్నదాన్ని మనకి సమయం ఉంది, మనకి కావాల్సినటువంటి సామర్థ్యం ఉంది, మనకి ఎవరితో మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా చేద్దామని తిరిగి చేసి చివరికి బలము ఉడిగిపోయినటువంటి సమయంలో ఇక దిగాలుగా చూస్తుంటారు. దేవుడు ఏమన్నా చేస్తే బాగుండు. దేవుడు చూడను కూడా చూడ.
దేవునికి అవకాశం ఇవ్వాల్సిన సమయంలో దేవుడు పిలిచినా కూడా వినకుండా పెడచెవులు పెట్టి తిరిగినటువంటి ఆ రోజుని మన బలము ఉడిగిపోతుంది చూడండి. ఆ రోజున దేవుడు అదంతా ముందు పెట్టి అప్పుడు అడుగుతాడు, నువ్వు చేసినటువంటి ఆ పనిని బట్టి ఇప్పుడు నేను నీకు ఏ రీతిగా సహాయం చేయాలి, నీకు అండగా నేను ఎలాగ నిలబడాలి. ఉండడా ఆయన అండగా ఉండకపోగా ఎంత అహంకారంతో నీతి మీరినటువంటి గర్వం. మనిషి అన్నాక గర్వం ఉంటుంది, అంతో ఎంతో. మితి మీరితే ఏమవుతుందంటే కృప అనేది కనపడకుండా పోతుంది. దేవుడు కృపామయుడు అని ఉంటుంది కదా, ఆ కృప అనేది దేవుడు నిర్దాక్షిణ్యంగా సౌలుకి చూపకుండా తల పక్కన తిప్పుకున్నాడు. ఎంతటి బాధ్యత కలిగి, ఎంతటి కనికరాన్ని చూపించి మొట్టమొదటిగా దేవుని ప్రజల మీద అభిషేకించబడినటువంటి రాజు అయినటువంటి సౌలుని దేవుడు కృప చూపించాల్సిన సమయంలో చూపించకుండా తల పక్క తిప్పుకున్నాడంటే ఎంతగా ఆ మనుషుడు మితిమీరిపోయి కూడా ఆలోచన చేయాలి. ఎంతగా మితిమీరిపోయి కూడా ఆలోచన చేయాలి. దేవుని చేతితోటి మొట్టమొదటి రాజు, దేవుని ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలుని దేవుడు కనికరించకుండా, చూడాల్సినటువంటి సమయంలో చూడకుండా తల పక్క తిప్పుకుంటే దేవుని యొక్క కోపం అనేది ఆ మనుషుల మీద ఎంతగా ఉండాలి. అదే తల పక్క తిప్పుకున్న దేవుడు ఒకనొక సందర్భంలో రాజుగా అభిషేకించడానికి తాపత్రయపడ్డాడు. దేవుని ప్రజల మీద రాజుగా ఉంచడం కొరకు ఆ మనుషుల్ని రాజుగా అభిషేకించాలని చెప్పాలని తాపత్రయపడ్డాడు. ఆ పరిస్థితుల్ని మార్చుకుంటూ వచ్చింది. ఆ గాడిదలు తప్పిపోయిన దగ్గర నుంచి ఆ గాడిదలను వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలు సమూయేలుకి ఎదురు పడేంత వరకు కాలాన్ని తిప్పుకుంటూ వచ్చిండు. కాలాన్ని దేవుడు తిప్పుకుంటూ వచ్చిండు. అమ్మ గాడిదలు కనపడకుండా పోవటానికి కారణం దేవుడే. సౌలు ఎప్పుడైతే సమూయేలుకి ఎదురుపడ్డాడో అప్పుడే మాట పడుతుంది. ఏమని? గాడిదలు తప్పిపోయాయి కదా, ఏ బాధపడితే గాడిదలు దొరికినాయి అని చెప్తాడు. మొదటేమో తప్పిపోయి అని చెప్పాలని వాటి కోసం పోతే అవి కనపడకపోతే పక్కన ఎక్కడ ఊర్లోనో దేవుని సేవకుడు కూడా ఆయన దగ్గరికి పోతే భవిష్యత్తుని చెప్తాడు, పోయి కనుక్కుండా మరి ఆ గాడిదల విషయం ఏందనేది అనిపోతాడు. గాడిదలు కాదు, పశువులు అనుకుంటా. చిన్న ఏంటిదంటే గాడిదలు అంతే, కరెక్ట్. నేను ఇంకా పొరపాటు పడ్డా, గాడిదలు కాదేమో అనుకున్న గాడిదలే. గాడిదలు తప్పిపోతే వాటిని దొరకటం కోసం సౌలు పోయి అవి కనపడలేదని చెప్పాలని సమూయేలు దగ్గరకు వస్తే అప్పుడు సమూయేలు చెప్తాడు, నువ్వు ఇట్లా వచ్చినా అని చెప్పాలని అనుకుంటా ఉన్నావు కదా, అదంతా దేవుని ద్వారానే జరుగుతూ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చేటువంటి విషయం కూడా నాకు తెలుసు. ఆ గాడిదలు పోయినాయి కదా అని చెప్పాలని బాధపడతా ఉన్నావు కదా, వాటి గురించి బాధపడదాకు, అవి దొరికినాయి. అవి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడికి తీసుకొని రావాల్సినటువంటి కారణం ఏందో నేను నీకు చెప్తా అని చెప్తాడు. ఎందుకు తీసుకొచ్చిందంటే దేవుడు కాలాన్ని తిప్పుకుంటా, పరిస్థితులను తిప్పుకుంటా సేవకుని యొద్దకు సౌలుని దేవుడు ఎందుకు నడిపించినంటే ఆయన ప్రజల మీద రాజుగా అభిషేకించడం కొరకు నడిపించబడ్డాడు.
ఇంత చేసినటువంటి దేవుడు ఆ సౌలు దేవుని వైపు తిరిగి ప్రాణాన్ని కాపాడమని అడుగుతా ఉంటే దేవుడు అటే జరుగుతుంది, తల పక్క తిప్పుకుంటాడు. ఇవన్నీ కూడా గుర్తుకురావు. కృప అనే దాన్ని దేవుడు మర్చిపోతుంది, తల పక్క తిప్పుకుంటాడు. ఎంతటి గర్విష్టి తనంతో తిరిగితే అంతటి ఉగ్రత పాలు కాక తప్పదు, అంతటి ఉగ్రతని కొని తెచ్చుకోక తప్పదు అని మరొక వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా సౌలు సేవకులు చెప్తా ఉంటారు, అయ్యా మీకు దయ్యం పట్టింది కదా. ఆ పక్కన ఉన్నటువంటి యెషయా కొడుకున్నాడు దావీదు, ఆయన వినిపించి మంచిగా పాట కూడా పాడిపించినాం అనుకో, దేవుని పాట మస్తుగా పాడతాడు, దేవుని పాట బాగా పాడతాడు. ఆయన పాడినటువంటి పాట ఆ దెయ్యం వాళ్ళకి వెళ్ళదంటే పారిపోతుంది. ఆయన వినిపిద్దామంటే దెయ్యం పడుతున్నాడుగా, తప్పదు ఇక, సరే వెళ్ళిపోయిందని చెప్పాడు అంటారు. దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిపోయింది, పరిశుద్ధ ఆత్మ అనేది సౌలుని విడిచిపెట్టిపోయింది. జీవితానికి ఏది ఉపయోగమో, ఏది ఉంటే జీవితం నిలబడుతుందో దానికోసమే ప్రయాసపడాలి, దానికోసమే తిట్లు పడ్డా ఇబ్బంది లేదు, అతనందరూ వచ్చినా నష్టం లేదు. అది కాదని నేను రాజులు కదా, నాకున్నది కదా, నా అంతటి మనగాడు ఏం లేదు, ఇట్లాగా ఆలోచన చేస్తే జీవితమే కొద్దిది. ఆ కొద్ది జీవితంలో దేవుని ఉగ్రత తగిలిందంటే ఎంబడ వెళ్ళిపోతుంది జీవితం, మీ లోకంలో నుంచి ఎంబడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం సాధారణ విషయం, దానికి తోడు దేవుని శాపం తగ్గుతుంది. ఈ శాపం తెచ్చుకోవటం అవసరమా? జీవితం అనేది దేవుని ఉగ్రతకి లోనైతే ఉండాల్సిన దానికంటే ముందే దీని మీద నుంచి వెళ్ళిపోతాం. దీని మీద ఉండాల్సిన అన్ని రోజులు ఉండకుండా ముందుగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేటప్పుడు ఆయన శాపంతో వెళ్ళిపోతాం. ఈ శాపము దేవునికి అవసరమా? కొని తెచ్చుకున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, అట్లాగే ఉండమాకండి. అటువంటి గర్విష్ఠితనంతో, అంతటి అహంకారంతో జీవితాన్ని జీవించొద్దు. ఆయన ఈరోజు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకోను. నీవు చేసేటువంటి పనులన్నిటిలో, నీ జీవితం అంతటిలో కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుని మాటకి లోబడేటట్లుగా ఉండాలి. నీ ప్రవర్తన అనేది ఆయన మాటకి అనుకూలంగా కనపడతా ఉన్నది అనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే దీర్ఘాయుష్మంతులు అవుతాయి. దేవునికి మహిమ. ఆయన ఆశీర్వాదాలతో కూడినటువంటి నిత్యత్వం అనేది ఇప్పుడు కలుగుతుంది, అటు తర్వాత కలుగుతుంది. ఇప్పుడు దీర్ఘాయుషు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితానికి దీర్ఘాయుషుతో పాటు అటు తర్వాత నిత్య జీవం అనేది ఏర్పాటవుతుంది. ఇంతటి దేవుని కృపను విడిచిపెట్టి అహంకారంతో మన ప్రవర్తనలో ఆయన కృప ఉండాలి, మన ప్రవర్తనలో ఆయన అధికారం ఉండాలి. ఆయన వాక్కు ఏదైతే ఉన్నదో ఆ వాక్కు మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ఉండాల్సినటువంటి ఆయన వాక్యము లేదనుకోండి, సౌలుకి దేవుడు కృప చూపమంటే తల పక్క తిప్పుకొని నిలబడ్డాడు. చెప్పారు ఇందాక మీకు ఏమని చెప్పినా అంటే,
మొట్టమొదట దేవుని ప్రజల మీద రాజుగా అభిషేకించడం కొరకు దేవుడు కాలాన్ని తిప్పుకుంటూ వచ్చాడు. దేవుని ప్రజల కోసం మొట్టమొదటి రాజు దేవుని యొక్క ప్రజల మీద మొదటిగా ఏర్పాటైనటువంటి సౌలు దేవుని చేత కొట్టబడ్డాడు. ఆ మొదట్లో దేవునికి ఎంత కనికరం కలిగి దేవుని ప్రజల మీద ఒక మనుషుని ఏర్పాటు చేసి దేవుని ప్రజలను పరిపాలించమని చెప్తే ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన అధికారానికి మన ప్రవర్తనని మార్చకుండా అహంకారంతో తిరగటం వల్ల జీవితం అనేది బూడిదైపోయింది. జీవితం అనేది బూడిదైపోయింది శాపాలతోటి, దేవుడి శాపాలతోటి. దేవుడు లేని జీవితమే భయంకరం, దేవుడు లేని జీవితమే భయంకరం. ఆ జీవితానికి దేవుని శాపాలు ఉన్నాయంటే ఇక ఆ జీవితం గురించి మాట్లాడుకోవటం మంచిది కాదు. అదే ఎవరన్నా ఆశీర్వదించబడినటువంటి వారి గురించి దేవుని చెయ్యి వీళ్ళకి తోడుగా ఉన్నది, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని శక్తిని మనము అనుభవించినట్లు ఉంటుంది అని మాట్లాడుకుంటే అది మనకి దీవెన అనిపిస్తుంది. అంతేగాని శపించబడినటువంటి మనుషుల గురించి ఆలోచన చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, భయం వస్తుంది. భయం పడుతుంది, దేవుడు ఎట్లా కూడా చేస్తాడా అని. ఎంతగా ప్రయాసపడి ఆయన ప్రజల మీద రాజుగా అభిషేకించాడో అంతటి కోపంతో ఆ మనుషుల్ని రాజుగా తీసేయటానికి అంతే ఇష్టపడ్డాడు. అంతే ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమతోటి దేవుని ప్రజల కొరకు ఏర్పాటు చేసిందో సౌలుని, అదే కోపంతో రాజుగా ఉండకుండా సౌలుని తీసేసింది. ఎందుకంటే దేవుని అధికారానికి లోబడాల. ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉన్నదంటే సేవకుడు చెప్తా ఉన్నది, మీరే అర్థం చేసుకోండి. ఆ మాట యెహోవా మాట విను అని చెప్తున్నా. అంటే ఈ మనిషి కాదు అని సేవకుడికి అప్పటికే అర్థమైంది. దేవునికి లోబడి ఉండాలి. ఆయన అధికారం అనేది మన ప్రవర్తనలో కనపడాలి. ఆయన ఒక వాక్కు చెప్పాడు, ఆయన వాక్యము శక్తితో కూడుకున్నది. యేసుప్రభు వారి స్వార్థ చెప్తా ఉంటే బైబిల్ తీసుకున్నాడు, వాక్యం చదవండి. ఇట్లా చెప్పలే, శాస్త్రులు పరిచయాల కంటే యేసుప్రభు వారు చెప్పేటువంటి ఆ స్వార్థ ఎలాగున్నదంటే అధికారంతో కూడుకున్నదంటే రాయబడి ఉన్నది. ఆయన వాక్యం ఎలా చెప్తా ఉన్నదంటే అధికారం కలిగినటువంటి మనుషుడు ఎలాగ ప్రవర్తిస్తాడో అంతటి అధికారం ఉన్న వాడిలాగా స్వార్థ చెప్పుకుంటాడు. ఈ శాస్త్రుల పరిశీలనలో చదవండి టైం అవుతుంది, చదవండి ఇట్లా పోతా ఉన్నారు. దేవుని శక్తి కలిగినటువంటి ఆ అధికారానికి లోబడితే దీవించబడతాం. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, శక్తి కలిగినటువంటి పరలోకపు తండ్రి, ప్రవర్తన అంతటిలో పరలోకపు తండ్రి, నీ సత్య వాక్యములకు, నీ అధికారములకు, నీవిచ్చే పరలోకపు దర్శనములకు లోబడి మా ప్రవర్తన అంతటిని కూడా నీ వాక్యములు నెరవేర్చేటువంటి స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇమ్మానుయేలు దేవుడు వైపున్న పరలోకపు తండ్రి, లోకములో నీ ప్రజలయ్యున్నటువంటి వారు సౌలు లాంటి స్థితిని ఎందరైతే కలిగి ఉన్నారో అటు వారిని మరొక్కమారు క్రీస్తు రక్తంలో తండ్రి జ్ఞాపకం చేసుకొని వారందరి మీద ఉన్నటువంటి పరిశుద్ధుని రక్తంను బట్టి వారిని పరిశుద్ధుడా దర్శించి నీ పరలోకపు కృప చొప్పున నీ పరిశుద్ధ సింహాసనం వద్దకు వారిని చేర్చుకోనమని నీ దయగలిగిన నామములకు ప్రార్థిస్తూ ఉండగా, మహోన్నతుడు వైద్యుల పరలోకపు తండ్రి, నీ గొప్ప కృప చొప్పున నాయన ఈ విన్నపాలను దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమను మీకు ఆపాదించి మా ప్రవర్తన అంతటిలో కూడా నీ అధికారంలోకి లోబడినట్లు, మా ప్రవర్తన ద్వారా నిన్ను తండ్రి మహిమపరచునట్లు మా మీద నీ పరలోకపు ఆత్మను కుమ్మరింపచేసి నీ కృపను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప,
నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.